దేవుని యొక్క పరిశుద్ధ నామములో మనందరము కూడా దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి, దయగలిగిన ప్రభువా, ఇదిగో యేసయ్య, ఈ చిన్న కూటాన్ని మీరే ఆస్వాదించి పరిశుద్ధపరిచినట్లుగా వాక్యము చెప్పుకోతుండగా వాక్యమును ప్రభువా, మీ యొక్క సర్వసత్యములు ప్రభా చెప్పడానికి మీ ఆత్మ మా మీద కుమరింపబడి నా తండ్రి తగినట్లుగా వాక్యము చెప్పడానికి సరిపడే శక్తి బలమును పై నుండి వచ్చినట్లు కృప దయచేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మన యొక్క హృదయములలో మన హృదయము దేవునికి ఆలయమై ఉందని ప్రభు సెలవిస్తున్నారు. ఈ ఆలయము ఏ రీతిగా మనము దీనిని కట్టబడాలా అని దేవుడు మనకు సెలవిచ్చిన రీతిగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వరకు మనం చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వరకు మనం చదువుదాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. గమనించండి ప్రియమైన వారులారా, మరి మనము ఆయనకు నివాస స్థలముగా ఉండడానికే ఈ లోకంలో మనము కట్టబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది ఏ రీతిగా కట్టబడాలి? మనము మరి ఈ లోకం జీవితము మనము చేయకుండా ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడేటువంటి యొక్క కట్టడమును మనము కట్టాలని ప్రభు సెలవిస్తున్నాడు. కట్టడానికి కలిగినటువంటి కొన్ని అర్హతలు నేను మీకు చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏ రీతిగా మనము దీనిని కట్టాలా అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అనియు మీరు ఎరుగరా. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, మీ హృదయము నాకు ఆలయము గనుక, మీ హృదయం నాకు ఆలయం గనుక ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలని మీరు ఎరుగరా అంటున్నాడు. అది పరిశుద్ధముగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము పరిశుద్ధముగా అభివృద్ధి పొందుతాం, పరిశుద్ధమైనటువంటి రాజ్యానికి వారసులుగా కట్టబడతాం. అదే 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 19వ వచనం. 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచాలా అంటున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, మరి మన జీవితంలో మనల్ని ఊరికి ఆయన పిలవలేదు, విలువ పెట్టి కొనుక్కున్నాను అంటున్నాడు. గనుక విలువ పెట్టి కొనుక్కున్నటువంటి యొక్క మనుషునికి మరి మనం ఏ రీతిగా విధేయత చూపుతామో, ఏ రీతిగా మాట వింటామో, అదే రీతిగా ప్రభువులకు మనము కూడా అన్ని విషయములలో ఆయనకు అణిగి ఒదిగ్గా ఉండాలని ఆయన మనల్ని కొనుక్కున్నాను అంటున్నాడు. అందుకనే మరి మనందరము కూడా ఆ విధేయత చూపకుండా మనమే ఆయనకు విరుద్ధమైనటువంటి మనుషులుగా, దేవుడు అది చేయలేదు ఇది చేయలేదని మనం విరుద్ధంగా తిరిగినప్పుడు ఎంత దౌర్భాగ్య స్థితిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. గనుక మనం ఎప్పుడు కూడా దేవునికి ఏమై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడంటే, గమనించండి ప్రియమైన వారులారా, కట్టడలా కట్టబడాలా. ఈ లోకంలో కట్టడగా కట్టబడాలి. మరి యొక్క మన కట్టడ చూసి అనేక మంది ఆశ్చర్యపడాలి, మన జీవితం చూసి అనేక మంది ఆశ్చర్యపడాలి, మన ప్రార్థన చూసి దేవుడు అనేక మంది ఆశ్చర్యపడాలి. అందుకనే నీ యొక్క స్వభావము, నా యొక్క స్వభావము ప్రభు స్వభావం వలె ఉండాలని దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అంటున్నాడు. అందుకనే
ఒకటో పేతురు 2వ అధ్యాయము 4 నుండి 6 వరకు చదువుదాం. ఒకటో పేతురు 2వ అధ్యాయము 4 నుండి 6 వరకు చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపింపజేసి ఉన్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు మనము కట్టబడడానికి ఏం చేయాలంటున్నాడంటే, ఆయన ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చి మనకు ఏ రీతిగా జీవించమని ఈ పరిశుద్ధ లేఖనముల ప్రకారము చెప్పిన ప్రకారము మనమందరం కూడా ఆ రీతిగా జీవించాలనే ఆయన మనల్ని కట్టుచున్నాడు అంటున్నాడు. గనుక మన కట్టడ ఈ భూమి మీద ఏ రీతిగా సిద్ధపడుచు ఉన్నది గమనించండి. అది పరిశుద్ధముగా కట్టబడుతుందా, లేకపోతే ఇంకా ఈ లోకానుసారమైనటువంటి జీవితము చేస్తూ లోకంలోనే అది కట్టబడతా ఉందా? ఇంకా ఇదిగో నేను సంపాదన చేయాలి, ఇంకా నేను ఇల్లు కట్టుకోవాలి, ఇంకా నేను నానా విధములైనటువంటి ఆశీర్వాదములు డబ్బుల కొరకు నేను ఎదగాలి అనేటువంటి ఒక చింతలు మరి ఆ హృదయంలో కట్టబడతా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అవన్నీ వ్యర్థమైన కట్టడలు, స్థిరమైన కట్టడములు కట్టాలనే దేవుడు నిన్ను పిలిచినాడు. అందుకని ఆయన కట్టడలు ఏ రీతిగా కట్టాలనో నిన్ను కొన్ని బిడుతులు ఆయన ఇస్తున్నాడు. ఏ బిడుతులు ఇచ్చున్నాడు గమనించండి ప్రియమైన వాళ్ళారా. 5 బిడుతులు నీకు ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత, ప్రార్థన జీవితంలోనికి వచ్చిన తర్వాత, ఈమె నా కుమారుడు అంటున్నాడు, ఈయన నా కుమారుడు అంటున్నాడు. గమనించండి. రెండోదిగా ఈమె నా వారసత్వము, ఈయన నా వారసత్వము అంటున్నాడు. ఇలాగా ఆయన మనకు పేర్లు పెడతా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోక ముందుగానే ఆయన వీళ్ళు నా సొత్తు, నా బిడ్డలు అంటున్నాడు. మూడోదిగా వీళ్ళు నా యొక్క శరీరము అంటున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి యొక్క రీతిగా మనం కట్టబడాలా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గమనించండి, ఆయన శరీరము అంటే ఆయన శరీరము ఆ దినమున 2000 సంవత్సరములకు వచ్చి మృతి పొందినట్లే ఈరోజు కూడా మన శరీరములను మృతి పొంది లేచి నిజమైనటువంటి యేసు యొక్క శరీరముగా మార్చబడాలని ఆయన మూడోదిగా నా శరీరము అంటున్నాడు. నాలుగోదిగా ఆయన అంటున్నాడు, ఇదిగో నేను చేసిన పనివారై ఉన్నాడు. ఈ మనుషుడు నేను చేసినటువంటి నా కొరకు చేసుకున్నటువంటి ఇతని యొక్క హృదయంలో సత్క్రియలు కనపరుచుకోవాలని నేను ఈ శరీరాన్ని చేసుకొని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన వాళ్ళారా, 5వదిగా ఆయన అంటున్నాడు, ఈ యొక్క శరీరము ఆత్మ నా ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 యొక్క స్వభావాలు వీరి యొక్క హృదయంలో ఉండాలా, వీరి యొక్క శరీరంలో ఉండాలా అని చెప్తున్నాడు. ఈ 5 స్వభావాలు ఎప్పుడైతే వీరి యొక్క హృదయాలలో ఉంటాయో వీళ్ళు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఈ యొక్క స్వభావాలు ఈ యొక్క శరీరంలో, ఈ ఆత్మలో లేకపోతే ఈ యొక్క సంతతి నా సంతతి కాదు అంటున్నాడు. గనుక ఈ 5 స్వభావముల గురించి మనం తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి మొట్టమొదట కుమారులు అంటున్నాడు. ఎవరిని ఈ మాట అంటున్నాడు? మనల్ని.
ఏర్పరచుకున్న మనల్ని, బాప్తిసం తీసుకున్న మనం, పరలోక రాజ్యానికి పోవాలనుకున్న మనల్ని ఆయన ఏమంటున్నాడో తెలుసా? వీరు నా కుమారులు. ఆ కుమారులకు ఉండవలసినటువంటి గుణాలు, ఆ కుమారులకు ఉండవలసినటువంటి శ్రేష్టత, ఆ కుమారులకు ఉండవలసినటువంటి యొక్క గుణగణాలన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్తున్నాడండి. మొట్టమొదటి యొక్క మరి కుమారులకు ఉన్నటువంటి యొక్క గుణం ఏమిటో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కుమారుడుకున్న మొట్టమొదటి యొక్క స్వభావం. ఈ కుమారుడు ఏ రీతిగా కుమారుడు అవుతాడు దేవుడికి గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్ప ప్రకారము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంట? జగత్ పునాది రాకముందే మనం ఏం చేసే వాళ్ళంగా ఉండాలని, తన యొక్క క్రియలు చూపాలని, తన యొక్క చిత్తం చూపాలని కుమారులుగా ఆయన ముందుగా మనల్ని ఏర్పరచుకున్నాడు, ఈ లోకానికి పంపినాడు. మరి మనం కూడా ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నామా? మనం ఆలోచన చేయాలి. ఆ రీతిగా నడుస్తున్నప్పుడే ఏ రీతిగా నడచాలా అంటున్నాడు? పరిశుద్ధులుగా నడచాలా అంటాడు. ఎవరు చూసినా మనము పరిశుద్ధులుగా కనబడాలి. ఎవరు చూసినా నిర్దోషత్వంలో కనపడాలి. ఎవరు చూసినా అబద్ధము లేని బిడ్డలుగా కనపడాలి. ఎవరు చూసినా అన్యాయం లేని యొక్క స్థితిలో మనం కనపడాలి. ఇటువంటి ఒక నిరీక్షణగా మనం ఉండాలని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అతడు నా కుమారుడు అంటున్నాడు. మరి ఈ గుణములు మనకు ఎప్పుడైతే ఉంటాయో మనం కుమారులుగా ఉంటాం. రెండవదిగా ఆయన ఏమంటున్నామంటే వారసత్వము అంటున్నాడు. ఈ వారసత్వము ఏ రీతిగా దేవుని దగ్గర నుండి మనకు వస్తుంది? ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రులు మన పిల్లలు పుట్టిన తక్షణమే వారు మన వారసులు, వారసత్వం వారికి అంటాం. అలాగనే దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నటువంటి నా బిడ్డలు నా వారసత్వము గనుక వీళ్ళు నా పిల్లలు, నా స్వాస్థ్యము వారిది, నా ఆస్తి వారిది, నా సమస్తమును వారిది అని దేవుడు వారసత్వులకు చెప్తున్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18 వచనం. వారసత్వం ఎట్లా వస్తుందో నీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మలను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో తన స్వాస్థ్యము యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన గుణాతిశయములను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి నన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విచారణ చేయుచున్నాను, విజ్ఞాపనలు చేయుచున్నాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మన నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి యొద్ద
విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఎందుకు ఈ విజ్ఞాపనలు చేస్తున్నాడు? ఇదిగో నా కుమారులు భూమిలో ఉన్నారు, వాళ్ళకు ఒక స్వాస్థ్యం కావాలి అని చెప్పి వారికి ఏ కొదవ లేకుండా, ఏ యొక్క తొందర లేకోకుండా చేయు నిమిత్తము ప్రభావాలను కాపాడమని ఈయన విజ్ఞాపనలు చేస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమిలో దరిద్రులుగా బీదలుగా ఉండడానికి కాదండి. ప్రతి నమ్మిన బిడ్డ తనతో ఆశీర్వదింపబడి అందు నిమిత్తమే నాకు వచ్చేటువంటి ఆశీర్వాదం అంతా మీకిచ్చి నేను దరిద్రునిగా మారుతున్నానని మన తండ్రి అయిన యేసు ప్రభు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడంటే విశ్వాసులందరితో చెప్తున్నాడు, ఓ విశ్వాసి, నీ నిమిత్తం నాలో ఉన్నటువంటి ఆస్తి అంతా నీకిచ్చి నేను దరిద్రునిగా తిరుగుతున్నా గనుక నీకే కొదవలేదు అంటున్నాడు. ఆ స్వాస్థ్యం కొరకే, ఆ ఆస్తి కొరకే ప్రతి దినము నీ కొరకు నా కొరకు దేవుడు యేసు ప్రభు మొరపెడుతూనే ఉన్నాడు. అటువంటి నిరీక్షణ మనకు ఉండగా భయం ఎందుకు బిడ్డ ఈ లోకంలో? అటువంటి నిరీక్షణతో జీవించాలని నిన్ను కోరుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మూడవది ఆయన ఏం చెప్తున్నానంటే, మూడవది అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 23వ వచనం తన శరీరము అంటున్నాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న ఆయన సంపూర్ణత ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఆ విశ్వాసి శరీరం ఎవరిదంట? ఆయన శరీరం. దానిలో ఏముండాలంట? కలంకము కల్మషము లేకుండా దానిలో పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక శక్తి ఉండాలా అంటాడు. ఆ శక్తి ఉండినప్పుడే ఆ బిడ్డ తన యొక్క శరీరము అంటాడు. ఆ స్వభావం లేకపోతే ఆయన తన శరీరం అంటాడా? అననే అనడండి. అందుకని ఆయన శరీరం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క గుణగణాలు నింపాలి హృదయంలో, మనము నింపాలి. మరి నాలుగోటువంటి యొక్క మరి ఈ యొక్క అంశం గురించి మనం తెలుసుకుందాం. నాలుగోది ఏమంటున్నాడు? నేను చేసిన పని అయి ఉండాలి మనుషుడు. నేను చేసినటువంటి యొక్క పని ఈ శరీరము, ఈ ఆత్మ గనుక ఆ శరీరంలో నా కార్యాలన్నీ నేను పెడతాను అంటున్నాడు. అది నాలుగో యొక్క మరి అంశం. నాలుగోది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. నువ్వు నేను ఎవరండి? నువ్వు నేను ఆయన ఎందుకు చేసుకున్నాడు ఈ భూలంలో? ఇదిగో నీ కుటుంబం, నీ పిల్లలు, నీ యొక్క సంతానంలో మునిగి తేలడానికి కాదు. ఇదిగో దేవుని పని చేయడానికి, దేవుని యొక్క బిడ్డగా కనపడాలని, దేవుని సత్క్రియలు చేయాలని, దేవుని యొక్క ఆజ్ఞలు మనలో సకల జనులకు తెలియపరచాలని ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ తెలియకోకుండా ఏదో దేవుని సన్నిధానానికి వచ్చి ఊరికి పాత్రలు పోయి దేవుడు నన్ను కాపాడాలా, నన్ను ఆశీర్వదించాలా, నా పిల్లలను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని కాపాడాలి, ఇదే చింత. కానీ దేవుని చింత నీ దగ్గర ఎక్కడా? దేవుని ఆలోచన నీ దగ్గర ఎక్కడా? దేవుని కొరకు ప్రయాసపడే చింత నీ దగ్గర ఎక్కడుంది? ఇటువంటి చింత నీలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆయన పనిగా మార్చుకున్నాడు. ఆయన చేసిన బొమ్మలం, ఆయన చేసిన శరీరం, ఆయన చేసిన హృదయం, ఆయన చేసిన ఈ మాటలు, ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు అన్నీ ఆయనవే. కనుక ఆయన కళ్ళు పెట్టుకొని ఆయనకు పని చేయకుండా, ఆయనకు స్వాస్థ్యంగా ఉండకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఎట్లా అనుకుంటున్నావు? ఆయన నా సొత్తు అంటున్నాడు. ఆ సొత్తుగా మారకుండా, ఆయన పనిగా మారకుండా, నీ ఇష్ట ప్రకారం నేను ఉండాలా, నా ఆలోచన ప్రకారం జరగాల, ఈ లోకంలో మంచి మంచి ఆశీర్వాదాలు కావాలా అని అడగడం ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచన చేయండి. అది ఎంత అవివేకమో మన జీవితంలో.
మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు బాధపడుతున్నామే కానీ ఇదిగో నీ శరీరం కొరకు, యేసయ్య నీకు ఇచ్చినటువంటి బాధ్యత కొరకు నువ్వు ఏమైనా కష్టపడుతున్నావా? అది నేర్చుకోవడమే దేవుని యొక్క చిత్తం అంటున్నాడు, ఆయన వారసత్వం అంటున్నాడు. మరి ఐదోదిగా మనల్ని ఏమంటున్నాడంటే ఆయన ఇల్లు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను ఆయన నివాసం ఉండడానికి కట్టుకొనిన ఒక ఇల్లు, ఈ శరీరం, ఈ ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, వీటన్నిటినీ ఈ ఇంట్లో చేర్చి ఈ యొక్క ఇంట్లో దానిని పెట్టాలని నిన్ను నన్ను ఒక ఇల్లుగా చేసుకొని ఉన్నాడు. ఏ రీతిగా? మనందరము ఊరికి విశ్వాసులం కాదు, తాత్కాలికమైన విశ్వాసులం కాదు, తాత్కాలికమైన పిల్లలం కాదు. ఆయన ఇల్లు. గమనించే ఈ ఇల్లు ఎలా ఉంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులై దేవుని ఇంటివారమై ఉన్నారు. ఏంటంట? పరదేశులు కాదు, మీరెవరు వేరే వాళ్ళు కాదు, పరజనులు కాదు, అన్యులు కాదు, ఎవరో కాదండి. మీరు దేవుని యొక్క ఇంటి వారై ఉన్నారు గనుక ఆ ఇల్లు ఎట్లుండాలి? అది ఒక పరిశుద్ధంగా ఉండాలి, దానిలో కల్మషం ఉండకూడదు, చక్కగా ఊడ్చిపెట్టాలి. ఎందుకంటే అది పరిశుద్ధమైనటువంటి ఇల్లు కనుక పరిశుద్ధమైన క్రియలను దాంట్లోకి చేర్చాలి. ఇటువంటి చేర్చడానికే ఈ స్వభావాలన్నీ కూడా ఆ ఇంట్లో లేకుండా పరిశుద్ధంగా ఉండడానికి ఆయన ఒక ఇల్లు నిర్ణయించుకున్నాడు. ఆ ఇల్లు నువ్వు నేనే. హల్లెలూయా. ఆ ఇల్లు ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఇది మర్చిపోకుండా జీవించమంటున్నాడు. ఇది మర్చిపోకుండా నువ్వు ఉండాలా అంటాడు. ఆ ఇల్లు ఆయన ఇంట్లోకి మనము కూడా చేరాలంటే ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము మనము చదివినప్పుడు ఆ ఇంట్లోకి మనమును ఆయన ఇద్దరము కలిసి ఉంటాం. ఈ ఇల్లు ఇక్కడ పరిశుద్ధపడితే ఈ ఇంటిని ఎక్కడికి తీసుకుపోతాడు? ఆ ఇంట్లోకి తీసుకుపోతాడు, పరలోక రాజ్యానికి. చదవండి, త్వరగా ముగిస్తా. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడే అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారు. హల్లెలూయా. ఆ రూపాంతరం పొందినప్పుడు ఆయనతో మనం పోయి ఆయన దగ్గర చేరుతాం. మనందరం ఆయనతో కాపురం ఉంటాం గనక మనందరం ఆయనతో సంతోషంగా ఉండాలంటే ఈ భూమి మీద మీరు కూడా మీ మనసును, మీ స్వభావాలను మార్చుకొని ఆయన వలె మారడానికి సహాయించినట్లుగా దేవునికి స్తోత్రం చేస్తాం. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఇది కూడా తల్లి, ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభా మీరు ఆశీర్వదించి ఈ వాక్యం మీ బిడ్డలకు అందరికీ కూడా ప్రభా తమ హృదయంలో అనాథపడినట్లు కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున హృదయంతో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.